చెప్పండి అన్న, ఏంది రైతు సభకి ఎంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు? ఈ రైతు వరంగల్ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేసి అన్న విధంగా మన రైతులకు యూరియా బత్తాల కొరత అయితేంది, ఈ ఆన్లైన్లో చేసుకోవడం, రైతులు ఆన్లైన్లో చేసుకునే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? బత్తాలు అక్కడ రెడీగా ఉన్నాక ఆన్లైన్ చేసుకోవాల్సిన వ్యవస్థ లేదు. మాది ములుగు జిల్లా. ములుగు నుంచి ఎక్కువ రైతు ధాన్యం పండించేది, పంటలు వచ్చేది అక్కడి నుంచే. పిండి బత్తాలు కొరత చాలా ఎక్కువ. అక్కడ రైతులకు భూములై మన పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు వెంకటాపూర్, రైతుల భూమి పట్టాలు అవి చేస్తామని. అవి ఒక్కటి ఇప్పటివరకు అమలైంది లేదు. పేరుకే అక్కడక్కడ మీటింగులు పెట్టడం, చేస్తామని చెప్పడం, ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. రైతులకు ఇప్పుడు మక్కలు వడగాళ్ళ వర్షాలకు తడిచి ఖరాబ్ అవుతున్న ధాన్యాన్ని, మన మక్కలను కొనడం లేదు. అంతకుముందు ఏమన్నాడు, సెంట్రల్ కొంటుందా, సెంట్రల్తో సంబంధం ఏంది, సెంట్రల్ కొనాలని అప్పుడు అన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఇప్పుడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవా అని అప్పుడన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవా, ఇప్పుడు కొనడా? రైతుల దగ్గర అప్పుడు అంటే అధికారం రావడానికేనా అప్పుడు మాట్లాడిన మాయ మాటలు? అసలు రైతాంగం గురించి ఆయనకు తెలుసా? అసలు వ్యవసాయం 3 పంటలకు వేయాలన్నాడు రైతు బంధు, ఇప్పుడు ఒక్క పంటకే సక్రంగా లేదు. రైతు బీమా చచ్చిపోయిన రైతులకు ఇప్పటివరకు ఇచ్చింది లేదు. రైతులు గోసపడతారు. రైతులు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడైనా వాళ్ళు అతనికి శిక్ష కంపల్సరీ. రైతులే బుద్ధి చెప్తారు. ఇంకా 2 ఏళ్ళు కంపల్సరీ. ఇప్పటికైనా ఆయనకు ఉన్న ఈ 2 ఏళ్ల కాలంలో ఈ రైతులను ఆదుకోకపోతే బాగుండదని హెచ్చరిస్తూ కేటీఆర్ గారు ఈ వరంగల్ రైతు సభ పెట్టడానికి ముఖ్య కారణం రైతులను ఉద్దేశించి అట్లయినా కనువింపు వాళ్ళకి కావాలని దాని గురించి ఈ రైతు సభ పెట్టడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు రైతుల గురించి పట్టించుకొని రైతుల గురించి ఆలోచిస్తేనే ఏమన్నా మీకు చెల్లుబాటు ఉంటుంది. కానీ లేకపోతే మళ్ళీ ఎలక్షన్ల వరకు నువ్వు రైతులను గోసపెట్టుకున్న నిన్ను తరిమి కొట్టి నిన్ను గోసపెట్టే విధంగా చేసి నిన్ను లేకుండా చేస్తారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎట్లయిందో ఆ విధంగా నీకు చరమగీతం వాడతారు రైతులు. నేను వాసం సాంబయ్య, సంగెం మండలం కొత్తగూడెం మాజీ సర్పంచ్ను 10 ఇయర్స్ చేశాను. గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈరోజు రైతుగా మొక్కజొన్నలు కాంటాలు పెట్టేందుకు మా సంగెం మండల కేంద్రంలో పిఎస్సిఎస్లో వారాల తరబడి నెలల తరబడి కూడా కాంటాలు అవుతలేవు. మరి ఇప్పుడు ఏంటి దౌర్భాగ్యం, కొంటవా కొనడా అనే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఒకటే లారీ పోతూ ఉన్నది, అన్లోడ్ చేసి వస్తేనే మళ్ళీ లోడ్ చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు లోడ్ అయితే తెలుస్తలేదు, ఏమైతలేదు. మరి గత ప్రభుత్వంలో ఏమైనా ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఇళ్లలో కూడా కాంటాలు పెట్టి పంపించేది. ఇప్పుడు ఆ పిండి బస్తాల పరిస్థితి అట్నే ఉన్నది, రైతు బంధు పరిస్థితి అట్నే ఉన్నది, ఆగమాగం ఉన్నది పరిస్థితి. కావున ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం చెప్పింది కదా తొందరగా కొనుగోలు చేయండి అని. ఏది కొనట్లేదండి, అసలే కొనట్లేదు. మా సంగెం మండలంలో అంతా కొడితే 10 లారీలు కూడా పోతే 100 లారీల సరికి అలాగే ఉన్నది. ఎక్కువ ఉన్నది, ఇళ్ళల్లో ఇంకా ఉన్నది. జాగలేక తెస్తలేరు, జాగలేక అక్కడ పోతందుకు కాంటా పెట్టేందుకు కూడా జాగలేదు, ప్లేస్ లేదు. ఏమన్నా అలాంటి వర్షం పడితే మా సంఘంలో మొత్తం బత్తాలన్నీ మునిగిపోతాయి, మొత్తం మునుగుతాయి. ఇంత మంటి నీళ్ళు వస్తాయి. 2,000 రూపాయలు DCMకు తంబు పెడితే 1000, ఒక 4,000 అయితే ఒక లోడు DCM. ప్రైవేట్ అడుగుతా ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏడి భరతం పట్టు DCM వాళ్ళని పట్టాలి. ఫస్ట్ 2,000 ఇస్తే ఇమీడియట్లీ పట్టుకొచ్చి బండి పెడతా ఉన్నాడు. తంబు పెడితే టోకెన్ ఇస్తే ఇమీడియట్లీ పెడతా ఉన్నారు. 1000 రూపాయలు వాళ్ళు తీసుకుని. మార్కెట్ చైర్మన్ ఇప్పుడు లేరుగా, మార్కెట్ వ్యవస్థ లేకనే దళారీల దోపిడీ అంతా. ఎమ్మెల్యేలకు తెలియదు, ఆ కన్సర్న్లోనే ఉంటుంది అంతా. వాళ్ళ మనసులే ఇప్పుడు ఉండేది, వాళ్ళ మనసులే, ఎమ్మెల్యే గారి మనసులే, మంత్రి గారి మనసులే ఉన్నది అన్నట్టే కదా. తెలిసి ఇప్పుడు ఇంత బహిర్గతంగా చెప్తా అంటే వాళ్ళే కదా చేయించేది. ఆ విధంగా ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వంది. మరి ఏందో ఏం చేయాలి, నేను అడేది అదే. ఏం అంతా ఓపెనే తీసుకుంటా ఉంటే కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు? ఏది ప్రజల ప్రభుత్వం ఎక్కడదండి? ప్రజల దోపిడీ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం రాదని తెలుసు వాళ్ళు, మళ్ళీ వచ్చిన కాడికే లాగేసుకోవాలి. ఉంటాడు 10 ఏళ్ళు అట్నే ఉంటాడు, ఎట్లుంటాడు ఇప్పటి లెక్కనే ఉంటాడు తను కూడా. ఆ విధంగా లేదు, అంతా డామినేషన్ మాటలు తప్ప ఇది చేసింది ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చేయలే
చేసామని చెప్తున్నారు. చేయలేదు, అస్సలే చేయలేదు. నేను దాదాపు గతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ టీఆర్ఎస్లో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు చూద్దా టీఆర్ఎస్లో ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మా ఒక చిన్న విలేజ్ ఒక 600 ఓట్లు అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అయింది. వాళ్ళు ఇప్పుడు సంబరపడతాను. వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మాకు మంచిగా అయింది, ఇప్పుడు వీడు వచ్చి మమ్మల్ని ముంచుతాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మాకు మంచిగా అయింది, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిడతారు. ఇప్పుడు ఓట్లప్పుడు కాదు, వాడు ఇప్పుడు ఇవ్వాలే కలిసిండు. మాకు ఇవ్వాలి కాంగ్రెస్ అభ్యర్థి కలిసిండు. 600 బస్తాలున్నాయి, వీళ్ళు ఇట్లా చేస్తే మేము ఎట్లా అమ్ముకోవాలి అంటాడు. వాళ్ళు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, వాడు మూలకు ఉన్నాడు, ఎక్కడ పోతే దొరకడు. ఒక మంత్రి ఉన్నది, కలెక్టర్ దగ్గరికి పోయి ఇమ్మీడియట్లీ చెప్పాలి, ఎవరు కొండ సూర్యక చెప్పి బస్తాలు వేపియాలి. నేను మేనండి 15 రోజులు ఉన్నా మార్కెట్లో, 15 రోజులు తమ్ము పెడితే 1500. మాని డిసెంబర్ వస్తుంది. కండక్టర్ సింగ్ ఒకడు ఏమంటే కాంట్రాక్టర్ డ్రైవర్కు వీనికి కన్సల్టింగ్ ఉన్నది. వాడికి 2000 ఇస్తే వాడు వచ్చి ట్రక్ సీట్ తీసుకొని వాడు బస్తాలు వేసుకుపోతాడు. మళ్ళీ ఆడ బస్తాలు నింపితే బతకపాది. ఏం చెప్పాలి ఈ ప్రభుత్వం? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఊళ్ళోనే కాంట పెట్టి గోదాము పోయేది. మేము ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చూస్తున్నాము. అయితే చూస్తా రేవంత్ రెడ్డి ఇంకొక సంవత్సరం చూస్తున్నాడు. రుణమాఫీ బిల్కులు కాలేదు. యూరియా బస్తాల కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మొత్తం ఇబ్బందే. రైతును ఆదుకునే ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం. పక్కా దోచుకునే రేవంత్ రెడ్డి. అది ఆ విషయంలో ఇక అస్సలు లేరు. రైతులు వ్యతిరేకత వచ్చింది, మొత్తం వ్యతిరేకత వచ్చి ఎప్పుడు ఏమన్నా జరిగితే మన మీద పడతాం రెడీన్నారు. మొక్కజొన్నలు వడ్ల విషయంలో అయితే జనాలు విపరీతంగా ఇప్పుడు చూడాను. ఇప్పుడు ఏదైనా పెట్టాను, ఇక నుంచి జరిగింది ఏదో జరిగిందని ఇప్పుడు చూసుకోమ్మా. ఇప్పుడు చూస్తే అప్పుడు ఏర్పడుతుంది. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరు. అది మాత్రం పక్క. నా పేరు దుంబాల వేణు, మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్. ఎర్రబెల్లి దయాకర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక నెరవేరలేక రైతులు అరిగోసపడతారు. మొత్తం టోటల్గా తీసుకుంటే తెలంగాణ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఒక కంట లారీ బయటికి పోయే పరిస్థితి లేదు. రైతులు అరిగోసపడుతున్నారు. వారి కోసం తప్ప ఆగుతుంది. వారికి ఎటువంటి హామీలు ఇచ్చినా నిర్మించలేకపోతున్నారు. ఉచిత హామీలు ఎన్నో ఇచ్చిన ఒక బస్సు ఫ్రీ తప్ప ఏదో ఒకటి సంక్షేమ పథకాలు ముందు పోయే అవకాశం లేదు. రైతులు అరిగోసపడుతున్నారు. వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ది, ఎర్రబెల్లి దయాకర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తాం సిద్ధంగా ఉన్నాం. నీలం సాంబయ్య మాది ఉప్పరగూడెం అండి. మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను పక్కా రైతున్నా. నాది ఒక 12 ఎకరాల భూమి ఉన్నది. ఈ సంవత్సరం వానాకాలం మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్నతో ఇబ్బంది అయింది. ఇప్పుడు యాసింగ్ కూడా మొక్కజొన్న వేసి నెల రోజులు అవుతుంది. కాంటాలు అయ్యి లారీ కూడా పోయింది. ఇంతవరకు నెల రోజుల కాంచి మాకు డబ్బులు పడలే. నెల రోజుల కాంచి ఇంతవరకు మొక్కజొన్నల డబ్బులు పడలేదు. ప్లస్ వరి కోసి 25 రోజులు అవుతుంది. ఐకేఎఫ్ సెంటర్లో పోసినాం, అది ఇంతవరకు పాస్ కావట్లేదు. ఊళ్ళో ఇంతవరకు ఒక లారీ కూడా ట్రాన్స్పోర్ట్ కాలేదు మా కాంచి. రైతులు మామూలుగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభుత్వంలో మేము పడ్డ రైతు కోసం మామూలుగా లేదు. మా విలేజ్లో చాలామంది నాతో పాటు ఉన్న రైతులు కూడా చాలా అంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మక్కలు పండించి ఈ సంవత్సరం చాలామంది చేనులలో చిలకలలో పోసుకొని కుప్పలు పోసుకున్న తీరే తప్పితే బయటికి ఎగుమతి అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ కూడా అవుపడతలేదు. వరి ధాన్యం చూసుకున్నా కూడా అట్నే ఉందన్న. ఇప్పుడు వరి ధాన్యం కోసి కూడా 25 రోజులు అవుతుంది. ఐకేఎఫ్ సెంటర్లకు వెళ్ళి ఇంతవరకు మా విలేజ్ నుంచి ఒక లారీ కూడా బయటికి ఎగుమతి కాలేదు. చాలా అంటే చాలా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నుండి ఈ 2 సంవత్సరాలలో రైతులను బాగా గోసపుచ్చుకుంటాడు. ఇచ్చిన హామీలు పక్కా పెట్టు, ఆయన ఇచ్చిన హామీలు ఎవరు కూడా ఎక్కడ కూడా నెరవేరలేదు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు పాజిటివ్గా చూసుకున్న ఇప్పుడు విలేజ్లలో కళ్ళాలకు పోతే, సెంటర్లకు పోతే ఎక్కడ ధాన్యాలు అక్కడనే. ఇప్పుడు మొన్న మా విలేజ్లో వర్షం పడ్డది, వరి కుప్పలు, వరి ధాన్యాలు మొత్తం ఎక్కడికక్కడ తడిచి ఖరాబ్ అవుతున్నాయి. కావున రైతు ఇప్పటికైనా సీఎం గారు పట్టించుకొని రైతు కోసం ఏదో కొంత చేయాలి. లేదంటే ఇక వచ్చే ఎలక్షన్లో మాత్రం రైతులు ఒక్కరు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఒక్కరు కూడా ఓటేసే ప్రసక్తి లేదు. మేము పక్కా చెప్తున్నాం, రైతులను ఆదుకునేది కేసీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని మీ ఛానల్స్ అంటే మీరేమన్నా అనుకున్నారు? ఇప్పుడు ఆ గవర్నమెంట్ గురించి మన కేసీఆర్ మన ఏది జగిత్యాల మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ కొరకు టీవీలో చూసాను నేను. అన్ని ఛానళ్ళు కేసీఆర్ మీటింగ్ పెట్టలే, చూపెట్టలే.
ఏది వీడు కాళేశ్వరం పోయిండు చూడు రేవంత్ రెడ్డి గాడు గాడు ముఖ్యమంత్రి కదా. వాడు ముఖ్యమంత్రి అన్నాడు వాడు నోరు చెడు నువ్వు నమ్మను వాడు జనాలు గెలిపించారు కదా. గలి తెలివకే గెలిపించిండండి. అంటే రేవంత్ రెడ్డి అని వెళ్తే గెలిపేపు దే వాడు అంటానే వాడు ముఖ్యమంత్రి అంటే ఎవరు గెలిపించకపోదు. అసలు ఒకసారి చూడాలి. వాడనేది కాదండి, ఇప్పుడు జనానికి ఆశలు పెట్టిండు. ఆశల వలన వచ్చింది తప్ప కానీ 180% మళ్ళా ఇతడు వచ్చేదే. ఆ ఆశలు పెట్టడం ఇక ఎట్లయినా జనం ఏమనుకున్నారంటే 10 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇంతకంటే ఎక్కువ చెప్తాడు కదా, చెప్పుడు మాత్రం అన్ని పథకాలు ఎక్కువ డబల్ ఇస్తానని అట్లా ఆశపడి అట్లా వేసిండు తప్ప కానీ మళ్ళా ఇట్లా అవుతుందని తెలియదు కదా. ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఈ జనానికి వీడు చేసే పనులను బట్టి తెలిసి వచ్చింది అంతే. అయితే ఇప్పుడు ఛానల్ ఏం చేసిండు లేరు కానీ వాడు ఆ పిల్లర్లు ఉన్న కాడ ఆ పోలీసు వాళ్ళైనా చూపెట్టడం మొదలు పెట్టండి. ఏవాడు కానీ ఏ ఛానల్ వాళ్ళు కానీ నువ్వేమన్నా అనుకో, మీరు అట్లా అనుకోండి. టీవీలల్లో 6-8 ఛానల్ మొత్తం అన్నింటి ఒక 2 టీవీ. అది చూస్తే దాంట్లో మంది కనబడ్డారు రేవంత్ రెడ్డి మీటింగ్లో. పోలీసు వాళ్ళు మీటింగ్ లెక్కనే అది. మీటింగ్లో పోలీసు మంది లేరు, పోలీసు వాళ్ళేనా పోలీసేనా ఎవడో. ఆనాడు ఎందుకు రేవంత్ రెడ్డికి టైం దొరికింది, మిగతా రోజు టైం దొరకలేదా? అది కేసీఆర్ పెట్టినాడు ఎందుకు పెట్టింది అంటే వాడిని ఏం తెలివి అనుకోవాలి. ఒకటి ఆలోచన, మళ్ళీ అదే జిల్లాల అప్పుడే పోవాలనా? ఇక వీనికి సిగ్గు శరం ఉన్నదా, మానం ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? నేను ఇప్పుడు వీడిని తిడతానా కానీ వాని ముఖం కూడా పెట్టి ఉంచు. వాని నాతో రియల్గా మాట్లాడినట్టు అంటే వాని ఇజ్జత్ తీసి బీటీ కొడతా. వాడు మీటింగ్ నాడే వీడు పెట్టాలనా? వీడికి రోజులు లేవా? వాడు పెట్టాలనా? అక్కడ ఆడ ఏమున్నది ఆడ ఏమన్నా బొంతలు మన ఇవి లుంగీలు గవి అవేంటి మన గ్లాసులు అదేమన్నా అదేనా బేరమా? అదేమన్నా కొనేటోడా? అది గంట ఖర్చు పెట్టి ఆడబెట్టుడు అవసరమా? అది ఎవడు కొంటాండి? వాడు కొనేంతగా అది ఉన్నదా? వాటి చూసుడే, వాటి చూసుడు పట్టుకొని పోవడే. అది పట్టుకొని పోతాండు ఎవడన్నా. చెద్దర్లు లుంగీలు గవి అమ్ముతాడు. అవి బట్టల దుకాణంలో దొరికాయా? అందుకనే తెలియదక్క వేసామే. నేను చెప్పేది ఒకటి బాగిను, వీడు గసమిటి పెట్టి అక్కడ పెట్టి పోలీసులు బందోబస్తు పెట్టుడు. అందులో పెద్ద గంత మెటీరియల్ను గంత ఖర్చులు పెట్టి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు కావాలి ఆ డెకరేషన్కు. మంచి ప్రతి దానికి మన పంకలు వాటి పేరేంది ఏసీలు పెట్టి గంత ఖర్చు పెట్టి పెట్టవలసిన పని ఏమున్నది? అందులో ఎవడు పోతాడు, ఎవడు ఉంటాడు? ఇవ్వలేడు. అందులో వచ్చేటోడు ఎవడ ఇట్లా చూస్తాడు పట్టుకొని పోతాడు. కొండటోడు లేడు ఆడ. నేను చూసిన ఒకసారి అన్నీ వేస్ట్గా పెట్టి ఈ ఆపోజిట్ మీటింగులు పెట్టుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టిండంటే ఇటేమన్నా ఆ జానం అంతా ఇటు మారుతుంది అన్న ఆలోచన పెట్టి జనాన్ని వస్తాడా? వాడు ఏం చేసిండని వస్తాడే, వాని దగ్గరికి పోతాడే. అసలు పోలీసే వాని దగ్గర రానిస్తలేరు. వాని దగ్గర రానిస్తాడే ఎవడేమైతే ఏం చేస్తాడు అని వాడు పోలీసే బందోబస్తు మీద ఉండదు. ఏమని అడుగు ఎక్కడో పెట్టాడు. మన దగ్గర ఏమున్నదని వాని దగ్గర పోవాలి. ఎవడో అభిమానం ఉన్నాడు, లీడర్లే ఉంటారు. ఆ రోజు లీడర్లే ఉన్నారు తప్ప జనం అయితే ఎవడు పోలేదండి. జనం అంతా మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీఆర్ఎస్ కంటే 10 రెట్లు ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నా, రైతులను మంచిగా చూసుకుంటున్నా అని చెప్తున్నాడు. నేను రైతు బిడ్డనే అని చెప్తాను ఆయన. వాడు రైతు పుట్టిండో ఏం పుట్టినా వాడు రైతు పుట్టినట్టు లేదు. రైతు పుట్టిన గుణం కాదు వాడి మాటలే బోకర్ మాటలు. బోకర్ గాడిది కొడుకు వాడు బోకర్ మాటలు. ఆ మాటలు వేరు. విన్నావా? రైతు చూసుకున్నట్టంటే రైతు చెప్పడాని ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు నేను చెప్పేది 2 ముక్కలు. ఇక్కడ ఉన్నోడు ఎవడు కానీ రేవంత్ రెడ్డి గారిని అంటాడు. 2 ముక్కలు చెప్తాను. ఇక్కడికి వచ్చేటోడు ఎవడు కానీ రేవంత్ రెడ్డి గారిని అంటాడు. అదే ఇండ్లలో పోయి అడిగితే వాళ్ళు అంటారు. ఇది మాత్రం చూడండి. ఇంటి ఇండ్లలో పోతే వీడు ఎంత చేసినా వీని వేస్ట్ అండి. ఈ రేవంత్ రెడ్డిగా అయిపోయింది. వీని పని అయిపోయింది. ఎవడు రాడు. 190%
ఊసిపోయినోడే వీడుగా ఇప్పుడే ఊసిపోయినట్టు లెక్కెత్తాను ఇక ఉన్నంత వరకు మొండి దాంతో మొండి చేసుకోవాలి లేవలేని దాంతో ఇయ్యలేనోడు పోయినట్టు విన్నావా వీడు లేవలేడు అది ఇయ్యలేడు ఇది మాత్రం కథం లేవలేని దాంతో ఇయ్యలేనోడు పోతాడంటే వాడు ఇయ్యలేడు ఇది లేవలేంది అట్లా మెదలాలే అయిపోయింది వీని పని వీడేం పోటుగాడని చేస్తాడని లేదు వీడు వచ్చి గిన్ని రోజుల ఎవరిని బీకుతాడే ఏమవుతాడు నమస్తే అండి, నా పేరు సంజీవ, 16వ డివిజన్ ప్రెసిడెంట్ను. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటే ఆయన అన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పటి వరకు 420 హామీలల్లో ఒక బస్సు హామీ ఒక్కటి తప్ప ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఏమన్నాడంటే స్కూటీలు ఇస్తా అన్నాడు, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా అన్నాడు. స్కూటీలు లేవు, కార్డులు లేవు. పెళ్లి కాని పిల్లలందరికీ వలేసి మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు కదా, సమ్మక్క జాతర బంగారం కూడా ఇవ్వలేదు. కనీసం చెక్కులతో సమ్మక్క జాతర బంగారం అని ఇస్తారు కావచ్చు అని జనాలు ఆశపడ్డారు. కనీసం సమ్మక్క జాతర బంగారం కూడా ఇంత ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు 30 నెలలు అవుతుంది కదా, 30 నెలల మొత్తం ఇక 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అట్టడుగున ఉండవలసిందే.